అవునుంది మొత్తానికి కూడా మీ దగ్గర క్లారిటీ ఉండలేదు మాటలు. ఓకే పాపిరెడ్డి గారు, మీరు చెప్పినట్టు ప్రధానంగా బీజేపీ డైరెక్ట్గా బలంగా ఉండటం కంటే ఎందుకు మీరు అన్నట్టు ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, భారతదేశంలో సర్వమతాలు ఉన్నాయి, అనేక సర్వమతాల సమ్మేళనం కలిగితేనే భిన్నత్వం ఏకత్వం కలిగింది మన భారతదేశం. ఇలాంటి భారతదేశంలో మెజారిటీ ప్రజల మన్ననను ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోటీపడి తీసుకోలేకపోతుంది అంటే డైరెక్ట్గా మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు సార్ దీనిలో కొన్ని సమస్యలు, ఇప్పుడు లింగయ్య యాదవ్ గారు ఒక 2-3 విషయాలు చెప్పాడు ఆయన మాటలని. మొన్న నిజంగానే 2024 ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కొంత న్యాయంగా వ్యవహరించుంటే ఇంకా కాంగ్రెస్ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేది. నేను కూడా ఒప్పుకుంటా ఆ విషయం. ఎలక్షన్ కమిషన్ న్యాయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. అది చాలా మట్టుకు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది, అలా అనలేదు. రెండోది ఒక్క ఎలక్షన్ కమిషన్ ఒకటి ఎలక్షన్ కమిషన్ సార్ భారతదేశంలో సార్ ఒకటి మీరు అన్నదాన్ని భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ సరిగ్గా లేకపోతే అసలు భారతదేశానికి ఎన్నికలు కూడా అప్రజాస్వామ్యంగా జరిగినట్టే అవుతుంది కదా. అసలు ఎలక్షన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం తన కన్నుసన్నాలతో శాసించగలదా? అది బీజేపీనే శాసిస్తుందా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలా చేసిందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈవీఎం. ఒకటి సార్ నా క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంది, రెండు కలిపి సమాధానం చెబుతారు. కానీ ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్, ఈవీఎం మిషన్లు అంటారు. అసలు ఈవీఎం మిషన్లు ప్రవేశపెట్టిన టైంకి ఈవీఎం మిషన్లు కరెక్టు, ఈవీఎం మిషన్లు తప్పు పడటానికి లేదని చెప్పి అప్పుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా వాదించనమాట. అంటే మీరు అన్నట్టు గతంలో ఒకసారి మీరు డిబేట్లో చెప్పారు, ఓడిపోతేనేమో ఏ పార్టీ అయినా ఒకలాగా మాట్లాడుతుంది, గెలిస్తేనేమో ఒకలాగా మాట్లాడుతుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు నేనే చెప్తాను, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదంటే అక్కడ ఈ ఈవీఎంలలో ట్యాంపరింగ్స్ అంత పెద్ద ఎత్తున పోలేదు. కానీ డేట్స్ ఇవ్వడము, అనేక రకాలుగా అధికార పార్టీకి వెలుసుబాటు ఇచ్చి ప్రతిపక్షాలను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. ఎలక్షన్ కమిషన్ అట్లా చేయకుండా ఉండాల్సింది. కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని చర్యల వలన అపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్ కూడా కొంత ఇబ్బంది, నష్టం జరిగింది. అది అంతవరకే. కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఏం జరగలేదు. రెండోది మీ లక్ష్మీనారాయణ గారు రెండో విషయం కూడా నేను చెప్తా. ఒక్క ఎలక్షన్ కమిషనే కాదండి, మొన్న జరిగిన ఎలక్షన్లు మేము బాగా ఫాలో అయినాం. 2024 ఎంపీ ఎలక్షన్లలో మెయిన్ మీడియా కూడా పెద్ద ఎత్తున బీజేపీ సపోర్ట్ చేసింది, కానీ మెయిన్ మీడియా పెద్దగా కాంగ్రెస్ ను సపోర్ట్ చేయలేదు. ఎందుకంటారు? మీడియా ఇంపార్షియల్ గా లేదు, ఎలక్షన్ కమిషన్ కొంతవరకు ఇంపార్షియల్ గా లేదు. తర్వాత మూడోది పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పైసలు ఇచ్చారు, కానీ కాంగ్రెస్కి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పరిపాలించింది. ఎలక్షన్ కమిషన్ ప్రాముఖ్యత మీకు తెలుసు, మీడియా ప్రాముఖ్యత మీకు తెలుసు, పెట్టుబడిదారులు, పార్టీ డొనేషన్స్, ఎలక్షన్ డొనేషన్స్ యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసు. ఇవాళ ఎలక్షన్ డొనేషన్స్ లేకపోతే ఏ పార్టీ కూడా ఎలక్షన్ నిలబడదు. అటువంటప్పుడు మీరు ఈ రాజకీయ ఎత్తుగడల దృష్ట్యా కానీ, ఆర్గనైజేషన్ దృష్ట్యా కానీ 10 సంవత్సరాలు మీరు అపోజిషన్లో ఉండి 2014 నుంచి 2024 వరకు అపోజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉంటున్నారు. మీరు ఎందుకు ఇవన్నీ కూడా సవరించుకొని, అసలు నా ఉద్దేశం అయితే 2024లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలో రాలేకపోయారంటే అది మీకు సంస్థాగతంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే లోపాలు ఉన్నాయా, మీరు అనుకున్నంత లెవెల్లో చేయలేకపోయారా అన్నది మీరు విమర్శించుకోవాలి, మీరు చేసుకోవాలి. ఇక మీరు ఈవీఎంలు అంటున్నారు కదా, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఈవీఎంలలో ఇంతవరకు కూడా ఎన్ని వాదనలు వినిపించినప్పటికీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఎవ్వరు కూడా 100% ప్రూవ్ చేయలేదు. ఒకవేళ అట్లా ట్యాంపరింగ్ జరిగితే మొన్న బీజేపీ కూడా పెద్ద ఎత్తున 240 సీట్లు కాదు, అది 400 సీట్లు వచ్చేది. అది కాదు, అది ట్యాంపరింగ్ జరగలేదు, ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు లేవు. కానీ ఎలక్షన్ కమిషన్ ట్యాంపరింగ్ అదే ఒకటే కాదు, ఎలక్షన్ కమిషన్ అనేక విధాల వలన అధికార పార్టీకి కొంత ప్రయోజనం చేసింది, మనకు అనుకూలంగా వ్యవహరించింది, ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించింది కాబట్టి కొంత నష్టమైంది వాళ్ళకి. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, లింగయ్య గారు మీ పాయింట్ నా పాయింట్ వేరు కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని జరుగుతున్నప్పుడు దీనికి ధీటుగా ఇది ఏమంటారంటే, ఈ కథకు మళ్ళీ మన కథ చెప్పాలి. బీజేపీ వాళ్ళంతా కథలు చెప్తున్నారు, ఆ కథలు జనాలు నమ్మేటట్టు చెప్తున్నారు. మనం కూడా మన కథలు కూడా నమ్మేటట్టు చెప్పాలి. సామాజిక న్యాయం చాలా ముఖ్యమైనది. పెద్ద విస్తృతంగా ఇక్కడ ప్రధానంగా ఒకటి ఉంది పాపిరెడ్డి గారు. పాపిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పే దానిలో ప్రధానంగా ఒకటి ఉంది. అక్కడ బీజేపీ ఏమో మాకు
ఇంకొక దాంతో సంబంధం లేదు, డైరెక్ట్గా మీ ఓట్లు మాకు కావాలి కానీ వేరే ఒక ఓట్లతో మాకు సంబంధం లేదని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడేమో కర్ర విరగకుండా పావు సావకుండా మాట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ లాస్ పోతుంది అనుకోవచ్చా, ఒక సైడ్ స్టాండ్ తీసుకోకపోవడం వలన? ఒక్క సైడ్ స్టాండ్ తీసుకోకపోవడం అనేది ఒకటేందంటే, ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడో ఒక చిన్న తప్పటడుగు చేస్తే దాన్ని పదింతలు పెంచేసి చాలా తీవ్రంగా దాని ఒక అద్భుత కల్పనగా క్రియేట్ చేసి అది ఇప్పుడు ఇది రాహుల్ గాంధీ యాంటీ నేషనల్, రాహుల్ గాంధీ ప్రజా ఏది మన సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, దేశ రక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, లేకపోతే చైనాలో జింపింగ్తో సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్లో షాబాద్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాకు పోయి యాంటీ వాళ్ళతో ఇవన్నీ నేరేట్స్ వచ్చినప్పుడు ఈ నేరేట్స్కు దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాలని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? జనాలకు చెప్పాలి, వేరే వాళ్ళకి కాదు. జనాలకు బీజేపీకి ఈ విధంగా ప్రచారం చేస్తున్నది ఇందులో వాస్తవాలు లేవు, కేవలం వాళ్ళు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ మనుగడ కోసం, రాజకీయ లాభాపేక్ష కోసం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకటి గారు ఒకటే కథ పోతుంది, రెండో కథ సరిగ్గా పోకపోతే ఏమైతుంది, జనాలలో ఏముంటుంది, ఆ కథే కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న అంశాలు అవి. ఇప్పుడు కాంగ్రెస్ కొంత ధీటుగా దాన్ని ఎదుర్కొని ఇక్కడ ఒకటి పాపిరెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని నేను సగం పైన ఏకీభవిస్తా. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఒకటి ఆర్టికల్ 370 రద్దు. ఆర్టికల్ 370 రద్దు. ఇప్పుడు మనం ఇండియన్స్ అందరం కూడా భావోద్వేగాలతోనే ఉంటాం. ఎక్కడో మన రాష్ట్రంలో జరిగితేనే కదా, పక్క రాష్ట్రంలో జరిగితే మనకెందుకు అనుకోరు ఎవరు కూడా. భారతదేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎక్కడ ఏం జరిగినా కూడా మనకి ఆవలింపు చేసుకుంటాం, అది మంచైనా చెడైనా ఏదైనా కూడా. అలాంటిది ఆర్టికల్ 370 రద్దు అనేది భారతదేశానికి మంచి చేకూరుస్తుందని మెజారిటీ % ప్రజలు నమ్ముతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎందుకు స్వాగతించట్లేదు? ఆ విషయంలో స్వాగతించి ఒక ముందడుగు వేస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితులు రావు కదా? ఇప్పుడు దానిలో వల్ల ఆ డోలా అయిన పరిస్థితి కారణం ఏంటంటే ఈ 370 ఆర్టికల్ తర్వాత 35A అంటారు. ఈ 35A ఈ రెండు కూడా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కూడా చెప్తా, ఈ పాపంలో కూడా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కింద బాగా ఉన్నదంటే 1987లో కాశ్మీర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అక్కడ ప్రతిపక్షాలు అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి కన్నా కూడా ప్రతిపక్షాలు ఎక్కువ గెలిచినాయి. గెలిస్తే ఏం చేశారంటే 88లో అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఫరూక్ అబ్దుల్లా ఇద్దరు, ఇది నా మాట కాదు, మీరు మెయిన్ ఛానళ్ళలో అన్ని ఛానళ్ళలో కూడా మీరు చూడండి, కాశ్మీర్ ప్రజలు చెప్తున్న మాట ఇది. ఆ 88 ఎన్నికలలో ఆ ప్రజా తీర్పును తుంగలో దొక్కి పక్కకు పెట్టి గెలిచిన వాళ్ళని జైల్లో పెట్టి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేశారు. అక్కడి నుంచి వెళ్ళి పాకిస్తాన్ దాన్ని వాడుకొని ఇంత దూరం పట్టుకొచ్చింది. వాళ్ళు చెప్తున్నారు, తల్లి మా పిల్లలందరూ చనిపోయినారు, ఇదే ఫరూక్ అబ్దుల్లా కొడుకులు లండన్లో చదువుకున్నారు, ముక్తి మహమ్మద్ బిడ్డ పోయి అక్కడ చదువుకున్నది, మా పిల్లలు చనిపోయినారు, మాకు జరిగింది. ఇదంతా కూడా నష్టం అప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ చేసిన కుట్ర వల్లే జరిగింది. అంటే కొన్ని తప్పులు చేసిన కాబట్టి వీళ్ళు చదువుకోవడం కూడా కాంగ్రెస్ ఇబ్బంది అవుతున్నది. రాహుల్ గాంధీ సంబంధం లేకపోవచ్చు, లేదే ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన హిస్టారికల్ లీగల్ సెంటర్ అంటే ఒక వంశపార్య ఒక సంస్థాగతంగా లేకపోతే చారిత్రక పరంగా వచ్చిన అంశాలు. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన చాలా తప్పిదాలలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగం ఉన్నది. అది సరిగ్గా చేయలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని తెలివిగా బీజేపీ వాడుకొని ఆ 370 ఆర్టికల్ని రద్దు చేసి ఇప్పుడు ఇవాళ ఒకటే చెప్తున్నా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు చెప్తున్నా ఇంకా కాలేదు, ఎలక్షన్స్ అయ్యి 5 గంటలకు అయిపోయిన తర్వాత ఫుల్ పర్సెంటేజ్ వస్తుంది. ఒకవేళ 70% ఫుల్ పర్సెంటేజ్ అయితే ఎవరైనా గెలవని, అక్కడ కాంగ్రెస్ గెలవని, ముక్తి మహమూద్ పార్టీ గెలవని, లేకపోతే బీజేపీ గెలవని, కానీ అల్టిమేట్ గా గెలిచేది ఏంటంటే బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అంటే మేము ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా విదేశీయుల కుట్రలను ఇక్కడ రకరకాల ఈ కాంగ్రెస్ పార్టీ అటువంటి ఈ కుహానా సెక్యులర్ పార్టీల అన్ని ఎత్తుగడలను తిప్పికొట్టి కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు, మేము చేసింది సరైన చర్య అని వాళ్ళు రేపటి నుంచి మొదలు పెడతారు. అది ఒకవేళ బీజేపీ కాశ్మీర్లో ఓడిపోయినా కూడా అది ఓడిపోయి గెలిచినట్టు అవుతుంది, కాంగ్రెస్ గెలిస్తే గెలిచి ఓడిపోయినట్టు అవుతుంది. ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇంగ్లీష్లో లక్ష్మీనారాయణ గారు నేరేటివ్స్.
నేరేటివ్స్ అంటారు. నేరేటివ్స్ అంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు ప్రజలకు, ఏ విధంగా చెప్తున్నావు, అది పోకపోతే మనం నిజంగా మనం నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా అది ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ విషయంలో అదే జరుగుతున్నది. బీజేపీ కన్నా కాంగ్రెస్ ఏం తప్పులు చేయలేదు, లేకపోతే బీజేపీ గొప్పదని కాదు.